నక్సల్స్ పోలీసుల మీద దాడులు చేసినప్పుడు వామపక్ష సంఘాలు నిజ నిర్ధారణ కమిటీలు వేయవు. ఉగ్రవాదులు సైన్యం మీద దాడులు చేసినప్పుడు మానవ హక్కుల సంఘాలు నిజ నిర్ధారణ కమిటీలు వేయవు. అదే రాక్షసకాండ చేసే ఉగ్రవాదుల అనుపానులు కనిపెట్టి కాల్చి చంపేసినటువంటి సైన్యం మీద మానవ హక్కుల సంఘాలు కోర్టులో కేసులు వేస్తాయి. ప్రజల ప్రాణాలు తీస్తూ ప్రజల ఆస్తుల మీద ఆధిపత్యం చెలాయించే మావోయిస్టులని పోలీసులు అడ్డుకుంటే ఆ కాల్పుల సందర్భంగా కొంతమంది మావోయిస్టులు చచ్చిపోతే వాళ్ళ హక్కులు ఏంటంటూ కోర్టుల్లో కొంతమంది పోరాడతారు పౌర హక్కుల పేరుతో. అంటే నిజం కంటే కూడా అబద్ధం వెంట తీవ్రవాద నక్సలిజం వెంట ప్రయాణించడం అన్నటువంటిది మానవ పౌర హక్కుల సంఘాల అలవాటు. వాళ్ళు ఇప్పుడు ఒక విచిత్రమైన పని చేశారు. జూన్ 19వ తారీఖున అంటే క్రిందటి నెల 19న కాదు 2024 జూన్ 19 అంటే దాదాపు 2 ఏళ్ల క్రితం ఐక్యరాజ్య సమితి మద్దతుతో పనిచేసే ఆక్యుపైడ్ పాలస్తీనియన్ టెరిటరీ మీద స్వతంత్ర అంతర్జాతీయ విచారణ కమిషన్ వేశారు. అప్పటి సభ్యుడు క్రిస్ సిడోటీని ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు ఇప్పుడున్నటువంటి వామపక్షవాదులు అర్జెంటుగా. ఏంటంటే ఇజ్రాయెల్ సైన్యం ప్రపంచంలో అత్యంత నైతిక సైన్యాల్లో ఒకటి అనేది తప్పు. వాళ్ళు చాలా దుర్మార్గులు, వాళ్ళు ప్రాణాలు తీసేస్తారు, చిన్న పిల్లల్ని కూడా పట్టించుకోరు అన్నటువంటి. ఎందుకయ్యా అంటే ఈ మాట ఇప్పుడు అర్జెంటుగా ఇజ్రాయెల్ని దుర్మార్గంగా చూపించాలి. చైనా ఇరాన్ ప్రేమించుకుంటున్నాయి కాబట్టి ఇక్కడున్న మావోయిస్టులకి ఇప్పుడు ఇజ్రాయెల్ తీవ్రవాద దేశంగా ఉంటుంది. అదే చైనా ఇజ్రాయెల్ స్నేహం చేస్తే ఇజ్రాయెల్ అప్పుడు మళ్ళీ మిత్రదేశం అవుతుంది. మన దేశంలో కమ్యూనిస్టులకి వెన్నెముకలు చైనాలో ఉంటాయి. అదే సమస్య.